ఊర్లల్లా అట్లా అరుగుల పొంట కూసొని ముచ్చట్లు పెడుతుంటారు. ఊరి సుద్దులు మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. అమ్మలక్కలు కలిస్తారా అంటే ఇటు చీరెలు నగలు అటు కూరలు బువ్వల ముచ్చట్లు వెళ్తుంటాయి పక్క. పట్నంలా గట్లుండదాయే. గల్లీలో కూసుంటానికి కాదు నిలబడటానికే జాగుండది. అట్లా షాయ్ బండ్ల కాడ టిఫిన్ సెంటర్ల కాడ కుదిరితే హోటల్కు పోతుంటారు. అయితే బెంగళూరు గీ హోటల్లో గమ్మతి బోర్డు పెట్టిరబ్బా, రావాలే తినాలే బిల్లు కట్టిపోవాలి గంతే. అంతేగాని రియల్ ఎస్టేట్ చర్చలు పెట్టద్దు, రాజకీయాలు మాట్లాడద్దు అనేది కండిషన్. ఉద్దర ముచ్చట్ల బ్యాచ్ తోటి బిజినెస్ లాస్ అవుతుందట. మళ్ళా ఎట్లుంటది మరి మనోళ్ళ కథ? దోస్తులు కలిసిరంటే అట్లా హోటల్కి పోవుడు, 2 షాయిలు చెప్పి గంటల కమానం బతకాని పెట్టుడు. ఆ సీఎం ఉండంగా అట్లుండే ఈ సీఎం పంచనం గిట్లున్నది. ఓట్లు పెడితే ఏ పార్టీ గెలుస్తుంది? గా లీడర్ జంప్ అవుతాడట, గీ లీడర్ తొడగొట్టిండట అనుకుంటా లేవనే లేవారు. ఇక కస్టమర్లను దొరకపోయి కమ్మడి ఛాయ్ దాపిచ్చి ఆ వెంచర్ అట్లుంటది, ఈడ ఇంత డెవలప్ అవుతుంది, మేమే లోన్ ఇప్పిస్తాము, కొంటే మస్తు ఫాయిదా అవుతుందని ఆడనే ప్యారం మాట్లాడతారేమో. మనోళ్ళ టైం పాస్ మంచిగానే ఉన్నది కానీ సీట్ల నిండా వీళ్ళే ఉండే వరకు కొత్తోళ్ళకి జాగలేక మరిపోతున్నారట. మెత్తటి కుర్చీలాయే సల్లటి గాలాయే మంచి సౌలతాయే అని తలకగా పోతారు. హోటల్ పెట్టింది తిననీక గానీ మీ బిజినెస్ చర్చలకు కాదని గిట్ల బోర్డు పెట్టిరు అన్నట్టు. కానీ నలుగురు కలిసేది హోటల్ కాడనే నాయే. అంతటా గివే రాతలు రాసి పెట్టిరంటే ఖాళీ కుర్చీలతో ఈగలు చూపుకునే కథ అవుతుందేమో, చూసుకోండి మళ్ళా.